చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా ఆపండి, వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వేదమూర్తి ప్రసాదం మీద 1000 నాల్కలతో మాట్లాడకండి. వ్యక్తిగత రాజకీయాలలోకి శక్తిమూర్తిని తీసుకురాకండి. చాలా పాపం చేశారు. మీరు ఒక మాట మాట్లాడతారు, మీ కూటమి సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక మాట మాట్లాడతారు. మొన్నేమో ఆయన దుర్గగుడి మెట్లు ఊడుస్తూ మమ్మల్ని అననారటువంటి మాటలు మాట్లాడి హైందవ ధర్మానికంతా కూడా, సనాతన ధర్మానికంతా మేమంతా కూడా చాలా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, ఆయన ఒక్కడే హైందవ ధ్వజస్తంభమని, సనాతన ధర్మపీఠ లక్ష్యమే తన ధ్యేయంగా అని పెద్ద మాటలన్నీ కూడా యాక్షన్ చేస్తూ మాట్లాడినాడు. నిన్న మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నారు. ఆయన దర్శనానికి వస్తున్నారు కాబట్టి ఆయనకు అనుమతి ఇవ్వటం, ఇవన్నీ కూడా సాదాసీదగా జరిగిపోవటం మంచిది అని సన్నాయి నొక్కులు నొక్కినారు. చంద్రబాబు గారి అనుంగు శిష్యులేమో నిన్ను రానివ్వము అని భీకర ప్రతిజ్ఞలు చేస్తున్నారు.